గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పెత్తందారులకు పేదలకు మధ్య ఎన్నికలు నడుస్తున్నాయన్నారు. డబ్బులతో గెలవాలని లోకేష్ చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు మాత్రం వైసీపీకి నీరాజనాలు పడుతున్నారని, లోకేష్ పై భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వార్డులో మా ప్రచారం సాగిస్తున్నాము. గడప గడపకి ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి జగనన్న తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయంతో అంటే ఒక సామాన్య ఫ్యామిలీలో సీట్ ఇవ్వడం వల్ల ఎవరైతే ఇక్కడ ఎక్కువగా ఉన్నారో సామాజిక వర్గం నుంచి ఇవ్వడం వల్ల పార్టీ బలము, సామాజిక వర్గం బలం అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ సీట్ ఇచ్చారు. నిజంగా సీఎం గారు ఏదైతే ఆలోచించి ఊహించి ఇక్కడ సీట్ ఇచ్చారో అదే విధంగా జరుగుతుంది. మరి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి ఎమ్మెల్యే ఆర్కే గారు కానివ్వండి, హనుమంతరావు గారు కానివ్వండి, నేను చిల్లపల్లి మోహన్ రావు గారు, ఇంకా పార్టీ పెద్దలందరూ కూడా కార్యకర్తలు అయితే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డని బయటికి తీసుకొచ్చినట్టుగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు మా వెంట గడప గడప తిరుగుతున్నారు. ప్రజలు కూడా మా సొంత ఆడపిల్ల వచ్చింది, మా ఇంటి ఆడపిల్లని మేము అసెంబ్లీకి పంపిస్తాము, అధ్యక్ష అని పిలిచేటట్టుగా మేము ఆశీర్వదించుతాం మా అమ్మాయిని అని చెప్పి చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో మంగళగిరి ఎన్నిక ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి శాసనసభని, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట వాస్తవం చెప్తా ఉంటారు. ఈ ఎన్నిక పెత్తందారులకి, సామాన్యులకి మధ్య జరగబోతున్నటువంటి ఎన్నిక అని. దానికి ఉదాహరణే మంగళగిరి ఎన్నిక. లక్షల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే, పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే మంగళగిరిలో ఒక సామాన్య కుటుంబం నుంచి చదువుకొని ఉన్నత విద్యావంతురాలుగా వచ్చినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని, బీసీ అభ్యర్థిని, అదేవిధంగా చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళా అభ్యర్థికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీటును కేటాయించడం అని అంటే, లక్షల కోట్ల అవినీతి సొమ్ముతో పెత్తందారుడు పోటీ చేస్తున్న దానికి ఎదురుగా బీసీ సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళా అభ్యర్థిని పోటీ చేస్తూ ఉంది అని అంటే, ఇవాళ మేము మంగళగిరి నియోజకవర్గంలో, మంగళగిరి పాత మున్సిపాలిటీలో 11వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి మేము మాకు జగనన్నని ఆశీర్వదించండి అని చెప్పి, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయండి అని చెప్పి మేము అభ్యర్థిస్తూ ఉంటే, ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు, అయ్యా మా మంగళగిరి నివాసి, మా మధ్య అనునిత్యం ఉండేటటువంటి సామాన్య బీసీ చేనేత సామాజిక వర్గం చెందినటువంటి మహిళా అభ్యర్థినినే మేము గెలిపించుకుంటాము. ఈరోజు 11వ వార్డులో మేము ప్రచారం చేశాము. ప్రచారం చాలా బాగా జరిగింది. స్పందన చాలా బాగుంది. మరి పేదల పాలిట పెన్నిది జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి, సమాజంలో పేదవాడు గౌరవంగా బతకాలి అని జగనన్న తీసుకున్న పాలనలో తీసుకున్న ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ, చేపట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతమైనవి. మరి అది గుర్తుంచుకొని కుటుంబాలు ఏ కుటుంబాలు అయితే సంక్షేమం అందుకున్నాయో వాళ్ళందరూ మాతో వచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మీతో ప్రచారం చేస్తామని ముందుకొచ్చారు. అలాగే వారందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉంటాయి. మరి నేను ఇక్కడ లోకల్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ గడ్డ మీద మమకారంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలని చెప్పి నేను కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. మరి అందరి సహాయ సహకారాలు నాకు అందుతున్నాయి, మద్దతు కూడా నాకు ఇస్తున్నారు. వారందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకున్నాను. వారందరూ సిద్ధమని ఈరోజు ముందుకు వచ్చారు. మాతో చాలా ఆనందంగా ఉంది. పార్టీ బలం బాగా ఉందండి. ఇక్కడ పార్టీ బలంతో కార్యకర్తలు, బలమైన కార్యకర్తలు కూడా మా వెంటే ఉన్నారు. మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మా పెద్దవాళ్ళు, మా మామయ్య గారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. మాకు పార్టీ బలంగా ఉంది.